హలో హాయ్ హాయ్. సో ఈరోజు నేను అట్లాంటాలో ఉన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. వాళ్ళ పాప, ఇంకో పాప కూడా ఉంది, వీడియోలో చూపిస్తా. సో ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం డిఫరెంట్గా ఏదో ఒక వీడియో చేద్దాం అనుకుండే యూఎస్ వచ్చాక. ఎక్కడికి వెళ్ళినా మన బిర్యానీ అండ్ మన మట్టిని మర్చిపోలేం కాబట్టి, ఇక్కడ మట్టి స్మెల్ ఉండదు కాబట్టి. సో ఐఎమ్ మేకింగ్ బిర్యానీ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్. ఇంకా వాళ్ళకి కూడా చెప్పలేదు. సో అంటే మీ పర్మిషన్ లేకుండా నేను డిసైడ్ అయిపోయాను వీడియో చేయాలి అని. ఓకే కదా? ఓకే, లెట్స్ గో. హే రియా, సే హాయ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను చెప్పు. ఏం చేస్తున్నా? కుకింగ్. ఏం కుక్ చేస్తున్నా? చికెన్ బిర్యానీ. యు లైక్ ఇట్? ఓకే యా. సో మేము ఫుల్గా ఆడుకున్నాం అనమాట. ఫుల్గా ఆడుకుని కిచెన్లోకి వచ్చేసాము మేము చికెన్ బిర్యానీ చేయడానికి. చికెన్ బిర్యానీ చేయడానికి చేసేస్తాడట. అండ్ నాతో పాటు మా బుల్లి షెఫ్ కూడా ఉంది. సో రియా రెడీయా? నాకు హెల్ప్ చేస్తావా? చికెన్ బిర్యానీ చేయాలి అంటే ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మనం వాళ్ళకి చెప్పాలి. ఓకే ఓకే. ఫస్ట్ ఏంటిది? చికెన్. వావ్. ఇది కొత్తిమీర. కొత్తిమీర కాదురా, కొత్తిమీర. కొత్తిమీర అంటే మా పాప అమెరికన్ అనమాట. పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి తెలుగు రాదు, బట్ మేము నేర్పిస్తున్నాము, కానీ బాగా మాట్లాడుతుంది. ఇవేనా? నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని తీయవా దూరంగా, అది ఆల్రెడీ మనం చూపిస్తాం కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, నైస్. ఉల్లిపాయలు, మళ్ళీ చెప్పు. అక్క చేయి తీసే మైకి వినిపించదు నాన్న. ఉల్లిపాయలు, పుదీనా, నైస్, బాగా చెప్తున్నావు నాన్న. కారం, పెరుగు, నెయ్యి. ఇది వచ్చు కదా నాన్న మనకి, ఇది తెలుసు కదా నీకు తెలుగులో ఏమంటారో. చికెన్ మసాలా, ఇది కూడా ఈజీ నాన్న నీకు. అండ్ బిర్యానీ స్పైసెస్. దీనిలో ఏమున్నాయి? దాల్చిన చెక్క అండ్ నాకు కూడా కొన్ని తెలియవు, బట్ ఏం వేయాలి అనేది మా మమ్మీ నేర్పించింది, కానీ పేర్లు నాకు కూడా కొన్ని తెలియవు. పువ్వు, బేలీజ్ నాన్న. ఆకు ఏమంటారు? బిర్యానీ ఆకు. అండ్ ఇది కైండ్ ఆఫ్ పెప్పర్, దీన్ని ఏమంటారో తెలీదు. నల్ల కర్రలు, నేను అలానే పిలుస్తాను, మమ్మీకి అదే చెప్తా. మిరియాలు, లవంగాలు, వావ్ చాలా తెలిసిపోయింది నాకు. యాలక్కాయలు. యాలక్కాయలు ఎందుకు రా సాగతీస్తున్నావు? ఇది కూడా ఏదో నాకు తెలీదు, పువ్వు లాంటిది. సో బిర్యానీ స్పైసెస్ మీకు ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేశాను వీడియోలో, సో మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే దాంతోపాటు పసుపు, గరం మసాలా, ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ కావాలన్నమాట. సో ఆయిల్. అండ్ బిర్యానీ అంతా చేయాలి అంటే అన్నం కూడా కావాలి కాబట్టి రైస్, అన్నం. సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటి అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో అంటే చాలామందికి స్టవ్స్ ఉండవు కాబట్టి బ్యాచులర్స్కి మీరు రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, స్టవ్ ఉంటే ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ప్రాసెస్ ఇది కాదనమాట, డైరెక్ట్గా కుక్ చేయం. దానికి ముందు మనం చికెన్కి మసాలా ఇవన్నీ మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. సో కమ్ హియర్. ఇది చికెన్, నేను ఒక 3 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చికెన్ తీసుకున్నా. మీరు తినేదాన్ని బట్టి ఎంత చికెన్ అన్నా తీసుకోవచ్చు. సో దీనిలో టేక్ స్పూన్, అంటే ఉప్పు కారాలు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు.
నేను నాకు నచ్చినట్టు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కారం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నా. Next thing can I put? నాన్న Next thing can I put? నెక్స్ట్ యూ వాంట్ టు పుట్, బట్ నాన్న క్వాంటిటీ నేను ఇస్తాను, నువ్వు వేద్దు, ఓకేనా? సో సాల్ట్ అంటే మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం, బట్ మీరు వైట్ సాల్ట్ యూజ్ చేయొచ్చు. పుట్ ఇట్. సో ఉప్పు కారం తగినంత మీరు వేసుకోండి. నైస్ నాన్న. సో మా బుల్లి షెఫ్ కూడా వంట చేస్తుంది. అసలు ఈ ఏజ్లో మీరు చేశారా? 6 years వంట చేస్తుంది. కమన్ నాన్న. నాన్న ఓకే. సో ఇదొక స్పూన్. దిస్ ఇస్ చికెన్ మసాలా. వేసేనాన్న. యా మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట. అండ్ సాల్ట్ వేసేసాం. పసుపు కంపల్సరీ. మనం ఎలాగో యాంటీబయాటిక్స్ తీసుకోం కాబట్టి ఫుడ్లో కొంచెం యాంటీబయాటిక్ ఉండాలి కాబట్టి జస్ట్ 1/2 స్పూన్ పసుపు. అండ్ కర్డ్ 1 and 2. Okay. So after this, allam velulli paste. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలి. నేనైతే హ్యాండే యూజ్ చేస్తాను. ఆబ్వియస్లీ మన హ్యాండ్ బట్టే టేస్ట్ వస్తుంది అంటారు. అమ్మ వాళ్ళు ఎప్పుడు స్పూన్స్ యూజ్ చేయరు కాబట్టి నేను కూడా స్పూన్ యూజ్ చేయను. సో ఇదంతా బాగా కలుపుకుని, చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా. Then you have to wash your hand. యా నాన్న. సో ఇలా కలుపుకున్నాక లెమన్ మొత్తం అయిపోయాక వీ షుడ్ యూజ్ లెమన్. యా. సో కమోన్ రియా హెల్ప్ మీ. లెమన్ వేసుకోవాలి. అది కూడా అంతే, మీకు ఎక్కువ పులుపు నచ్చితే వేసుకోవచ్చు. బట్ నేనైతే బిర్యానీ నాన్ వెజ్ కదా, కొంచెం స్మెల్ పోవడానికి అండ్ కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి లెమన్ పిండుతున్నా. అది ఆప్షనల్, లెమన్ అనేది మీ ఇష్టం. అలా కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను ఫర్ టేస్ట్. నాకైతే లెమన్ వేస్తేనే నచ్చుతుంది, సో అందుకనే లెమన్ వేసాను. అది మీ ఆప్షన్. అండ్ ఆల్సో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా, ఎందుకంటే ఫ్లేవర్స్ బాగుంటుంది వేసుకుంటే, వేసుకోకపోయినా మీ ఇష్టం. సో ఇప్పుడు ఇదంతా ఒక 30 minutes to 1 hour అనమాట. అంతా మిక్స్ అయిపోయాక 30 minutes to 1 hour మనం పక్కన పెట్టేస్తే బాగుంటుంది. 30 minutes ఇస్ ఫైన్. లేదు మనం ఇమీడియట్గా చేసుకోవాలి అన్నా మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ 30 minutes ఉంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఆ ముక్కకి పట్టి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. సో 30 minutes. Few moments later. ఇట్స్ నాట్ ఎల్లో రైస్ నాన్న, ఇది పులిహార కాదు. మనం పులిహార ఎలా కలపాలో నేర్పించట్లేదు, బిర్యానీ ఎలా కలపాలో నేర్పిస్తున్నాం అనమాట. సో యా 30 minutes అయిపోయింది కాబట్టి అందరికీ ఆకలి మీద ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేసేస్తున్నాం ప్రాసెస్. ఇటు వచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్ తగినంత ఆయిల్, అంటే షెఫ్లు చూపిస్తారు కదా ఇట్లాగా అని. సో ఆయిల్, నేనైతే మొత్తం ఆయిల్తోనే చెయ్యను. ఆయిల్ వేసాక గీ వేసుకోవాలి, నెయ్యి. సో నెయ్యి అనేది ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెయ్యి నచ్చకపోతే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆయిల్ నచ్చకపోతే ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఫస్ట్ నెయ్యి కరగగానే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి.
వేసుకుని యాక్చువల్లీ ఇఫ్ యూ హ్యావ్ జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చు. స్పైసెస్ వేయగానే స్మెల్ భలే వస్తుంది కదా. Next onion. వెయిట్. సో అలా స్పైసెస్ వేసుకోవాలి ఫస్ట్. చాలా బాగా స్మెల్ వస్తుంది. మనం వంట స్టార్ట్ చేసామంటేనే అలా ఉంటుంది అనమాట మనతో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ Onion. ఆనియన్స్ వేసుకోవాలి. నీకు తెలుసు ఎలా నాన్న? ఎవరు చెప్పారు నీకు? నేనే. సో చిన్నపిల్లలకి వంట నేర్పిస్తున్నాను. మీకు కూడా ఏమైనా క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో ఆనియన్స్ కొంచెం ఎల్లోయిష్ వచ్చేలాగా, గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ త్వరగా ఉడకాలి అంటే కనుక సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. టిప్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎన్ని టిప్స్ ఇస్తున్నాను నేను. అంటే నేను కూడా చిన్నపిల్లనే, కానీ అన్నీ త్వరగా నేర్చుకున్న చిన్నపిల్లని. నాకు నీ మీద నమ్మకం లేదురా. మా ఎడిటర్ నా మీద వెనకాల మీమ్స్ వేస్తాడు, మామూలుగా వేయడు. మనం చేసే ఓవర్ యాక్షన్కి. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. అప్పుడప్పుడు ఒప్పుకుంటాను నేను, నిజాలే చెప్తాను. కరెక్ట్. ఏంటన్నా అది కాదు. నెక్స్ట్ పచ్చిమిర్చి మీన్స్ గ్రీన్ చిల్లీస్. Green chili. ఎస్. సో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. అండ్ దీనిలో చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో మళ్ళీ మనకి రైస్లో కూడా సరిపోవాలి కాబట్టి దీనిలో కూడా చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. You put it in the rice. I want to put everything. జస్ట్ ఒక 2 minutes అవన్నీ ఎగేదాకా మూత పెట్టేద్దాం మనం. కొంచెం ప్రెషర్తో కుక్ అయితే బాగుంటుంది కాబట్టి మూత పెట్టేద్దాం. 2 minutes తర్వాత మిగిలిన ప్రాసెస్ చేద్దాం. సో రియా, ఎలా ఉంది? నీకు యూఎస్ ఇష్టమా, ఇండియా ఇష్టమా? US. ఎందుకని? Toledo. చాలేదు. నీకు యూఎస్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇండియాలో ఉన్నారా? US. యూఎస్. నీకు ఫ్రెండ్స్ అంటే ఇష్టమా? బాగా ఆడుకుంటావా? నేను ఫ్రెండా, నీకు రిలేటివా? Friend. ఫ్రెండ్. నేనేమవుతా నీకు చెప్పు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు? Best friend. ఎస్, నేనా? వావ్, అప్పుడే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాను. యా, 6 days మేము 6 days నుంచి ఇక్కడే ఉన్నాను. సో నాకు కూడా రియా చాలా అలవాటు అయిపోయింది. రేపు ఇండియా వచ్చాక నేను రియాని మిస్ అవుతాను. అందుకే యూఎస్లో ఉందామని ప్లాన్ చేస్తున్నా. ఏమంటారు రియా? యూఎస్లో ఉన్నా, ఇండియా వెళ్ళిపోనా? US. యూఎస్. ఇక్కడే ఉన్నా. నీ రూమ్ ఇస్తావా నాకు? ఓకేనా? మన ఇద్దరం వీడియోస్ చేద్దామా? సో మెనీ కుకింగ్ వీడియోస్. మా పవన్ కళ్యాణ్ గారి లాగా మ్యానరిజం అనమాట. నీ సీక్రెట్స్ ఏమన్నా చెప్పు. సీక్రెట్స్ లేవు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా రియా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. లేదు, నిజం చెప్పు. Toledo. అశ్వత్ ఎవరు? Toledo. ఆ? నీకు అశ్వత్ అంటే ఇష్టమా? అరే ఇప్పుడు చెప్పట్లేదు అమ్మా. మా రియా ఎంత తెలివైందంటే. So much more. ఎస్. సో ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కుక్ అయ్యాయన్నమాట. స్మెల్ కూడా బాగుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి చికెన్ యాడ్ చేయాలి. రియా, చికెన్. నానా నువ్వు మొయ్యలేవు, ఆగు, నేను తీస్తా. సో మనం 30 minutes పక్కన పెట్టిన చికెన్ని దీనిలోకి యాడ్ చేయాలి. రియా, నాకు కొంచెం వాటర్ ఇస్తావా? For the hot. That one.
నార్మల్ వాటర్. సో ఇలా చికెన్ని కలిపేసి దీన్ని కూడా ఒక 5 to 10 minutes మూత పెట్టేయాలన్నమాట కుక్ అవ్వడానికి. ఎస్ నాన్న, వెయిట్. సో ఈ మసాలా వాటర్ అయితే కనుక ఇంకా ఎక్కువ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అదే నార్మల్ వాటర్ అయితే అంత ఫ్లేవర్ ఉండదు అని చెప్పి నేను దీనిలోనే పోస్తున్నా. And then pour it in the rice. ఎస్, Or put the rice in there. Put the rice in there. Should we put the rice in there? నో నాట్ నౌ. Hmm? వీ షుడ్ కుక్ చికెన్ ఫర్ 10 minutes నాన్న, తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేయాలి. Rice has cheese tomorrow. నో ప్లీజ్ డోంట్ రియా. I was pretending. ఓ, నన్ను ఆట పట్టిస్తుందంట. అరే చిన్నప్పుడు ఆడేసుకున్నాను రా ఈ ఆటలు. అరే రియా, పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు? Fashion designer. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ అన్నావు కదరా మొన్న. మోడల్ అవుతా అన్నావు. నాట్ ఎనీ మోర్. వై? ఎందుకు? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎందుకు అవ్వవు మోడల్? I don't know. అటు తిరుగు, అటు తిరుగు. No. మరి ఫస్ట్ మోడల్ అవుతానని ఎందుకు చెప్పావు నాకు? I don't know. యూ డోంట్ నో. I just thought they were fun. బట్ ఫన్ లేదా మోడలింగ్లో? ఎప్పుడు చూసావు? నాతో పాటు వచ్చినప్పుడు చూసిందంట. యా, మేము ఆటాకి వెళ్ళామన్నమాట, ఆటా కన్వెన్షన్కి. సో అప్పుడు మోడలింగ్ షో జరిగింది. వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు ఎంత టైం వెయిట్ చేశారు, ఇవన్నీ చూసింది. సో నేను మోడల్ అవ్వను అని కూర్చుంది. ఆ డ్రెస్సెస్ చేయడానికి డిజైనర్ అవుతానంది. నాకు డిజైన్ చేస్తావా రియా? ఎలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేస్తావు చెప్పు. మరి ఫ్యాషన్ డిజైనర్ అవుతాను కదా. వెస్టర్న్, ట్రెడిషనల్, ఎథనిక్ వేర్, I don't know. ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నాన్న నీ స్వాగ్ చూపి నాన్న. అక్కడ అటు అటు అటు. సో ఎలా, ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? My friend in school. యువర్ ఫ్రెండ్ ఇన్ స్కూల్. నేమ్ హర్? Taladu. తెలియదు. Prasad. అబ్బా, ఫ్రెండ్. అరే చూడండి రా, మిమ్మల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాను. మీ పేర్లన్నీ నాకు గుర్తున్నాయి. ఇది కూడానా? అలా చేయకూడదు నాన్న. వీఆర్ టేకింగ్ వీడియో. చూడు రెడ్గా అయిపోయింది ఫేస్. సో చికెన్ కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుని మొత్తం చికెన్ని మళ్ళీ ఇంకొక 5 minutes. ఫస్ట్ ఒక 5 minutes ఉంచాం కదా, మళ్ళీ ఇంకొక 5 minutes మూత పెట్టేయాలి. ఆ ప్రెషర్కి కుక్ అయితే అది చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకొక 5 minutes అయితే మనం రైస్ యాడ్ చేస్తాము. సో విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాము కుక్కర్ అయితే. And then we can put the rice in the water. నో నాన్న, Then when are we putting the water in the rice? ఆఫ్టర్ 5 minutes. Okay, after it's cooked, we put the water. in You are the rice. tired? No. You like making video? Mm-hmm. Okay, that's this. No. I'll just put it. సరే, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? I don't know. అరే మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమారా? I don't know. ఇద్దరు ఇష్టమని చెప్పాలి, లేదా ఒకళ్ళు ఇష్టమని చెప్పాలి. ఐ డోంట్ నో ఏంట్రా. సరే, మమ్మీ ఎక్కువ అరుస్తుందా డాడీ ఎక్కువ అరుస్తారా? I don't know. హూ విల్ షౌట్ ఆన్ యూ మోర్? I don't know. ఏ క్వశ్చన్ అడిగినా ఐ డోంట్ నో అని చెప్పడం అలవాటు చేసుకుంది. అంటే మా రియాకి ఊత పదం కూడా ఏమడిగినా అదే చెప్తుంది. రియా, ఐఎమ్ గోయింగ్. When? ఐ డోంట్ నో. బాయ్. Tomorrow? నో టుడే. No. నౌ. Why? ఐ వాంట్ టు. No. I don't know. I have to go. No. 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 Why? You're not saying any answers to me. Because I don't
మై పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. Because I don't know my answer. హూ విల్ షౌట్ ఆన్ యూ, మమ్మీ ఆర్ డాడీ? Both. బోత్. ఇందాక ఐ డోంట్ నో అన్నావు కదరా. Now I remember. ఓకే, ఎక్కువ ఎవరు అరుస్తారు? Both. బోత్. ఎక్కువ ఎవరు ప్యాంపర్ చేస్తారు? ఎవరు ప్యాంపర్ చేస్తారు నాన్న నిన్ను ఎక్కువ? చెప్పు. Me. ఆ. అయ్యా, డాడీకి చెప్తాను నాకు నేను. డాడీ అరుస్తారు, ప్యాంపర్ చేయరు. మమ్మీ. ఎస్. సో చికెన్ కుక్ అయిపోయింది. సో ఇలా సెమీ కుక్ అయ్యాక చికెన్ మనం రైస్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, నేనైతే 3 మెంబర్స్కి తీసుకున్నా రైస్. మీరు ఎంతమందికి కావాలి అనుకుంటే అంతమందికి తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మీకు చికెన్ కుక్ చేసేటప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి సో వాటర్ అనేది తగినంత మీరు చూస్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఫ్లేవర్ వాటరే వేస్తున్నా, గిన్నె మొత్తం క్లీన్ చేసి, ఎందుకంటే అవైతే చాలా టేస్టీ ఉంటాయి కాబట్టి. ఎస్ యూ కెన్ నాన్న. There's no lemon. ఎస్ యూ కెన్. I don't lemon. సో అలా వేసుకున్నాక ఇప్పుడు ఒక నిమిషం, అంటే నేనైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉంది వాటర్ అని. సో కొంచెం సాల్ట్ పడుతుంది, అలా చూసుకోవాలన్నమాట. ఓపెన్ చేస్తా. నన్ను ఒక్కసారి క్యాప్ ఇవ్వ. సో మనం రైస్ వేసాం కాబట్టి దానికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా మీకు కారం ఇవేమైనా యాడ్ చేసుకోవాలన్నా యూ కెన్ యాడ్. అలా అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. సో ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇన్నిసార్లు వేసాం కాబట్టి. నాకు ముందే ఉప్పు ఎక్కువ ఎందుకు వేయను అంటే మళ్ళీ జనాలకి ఎక్కువ అయింది అనుకోండి కష్టం కదా. సో అందుకని చూసుకుని వేసుకోవాలన్నమాట. అండ్ యా, నా పర్ఫెక్ట్ చెప్పా కదా. సో ఇప్పుడు ఏం వేయట్లేదు, జస్ట్ వాటర్ యాడ్ చేశాను. అండ్ కొత్తిమీర ఇందాక చికెన్లో కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట బిర్యానీ కాబట్టి. నాకైతే బిర్యానీలోకి పుదీనా కొత్తిమీర చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో యా, అంతేనా. సో ఇది అంతా కలిపేసుకుని ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసి కూడా మిక్స్ చేసేసాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను, లైక్ మూత పెట్టేస్తున్నాను. ఇది అయిపోయాక ఎలా ఉందో చూసేద్దాం. ఇంతే సింపుల్. కాకపోతే నేను ఒక్కొక్కటి మీకు ప్రాసెస్ చూపించా కాబట్టి ఇంత కనిపించింది, బట్ బేసిక్ అయితే చాలా ఈజీ అనమాట. సో మూత పెట్టేశాను. ఇప్పుడు ఒక 10 minutes వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోద్ది. చాలా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. మీ అందరూ చూసారు, ఏం లేదు, మొత్తం ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మిక్స్ చేసి కుక్కర్లో పెడితే అయిపోయింది. అది ఎలాంటి కుక్కర్ అయినా, ఎలక్ట్రిక్ కుక్కర్ అవ్వచ్చు, ప్రెషర్ కుక్కర్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ. ఎస్, 10 minutes అయిపోయింది కాబట్టి ఒక్కసారి ప్రెషర్ తీసి ఓపెన్ చేసేద్దాం.
నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎలా వస్తుంది బిర్యానీ అని. అంటే మనకు మనం చేసుకుంటే బాగా వస్తుంది, బట్ ఎప్పుడన్నా స్పెషల్గా చేయాలి అన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది అన్నమాట. అది ఎలా ఉంటుంది ఏంటి, నచ్చిద్దా లేదా అని. సో ఫింగర్ క్రాస్డ్ బాగా వస్తుంది. తినేసాక ఎలా ఉందో చెప్తామన్నమాట. బిర్యానీ అయితే అయిపోయింది, మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో చూసేద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. ఎస్ నాన్న. Put it in the plate so I can see. ఓకే. సో స్మెల్ అయితే అదిరిపోయింది. అవి నాకైతే టేస్ట్ ఎప్పుడెప్పుడు చేస్తానా అనిపిస్తుంది. అండ్ వీళ్ళని కూడా అడిగేద్దాం. ఫస్ట్ నేను టేస్ట్ చూసి అప్పుడు గెస్ట్లకి పెడతానమాట. అంటే ఈరోజు నేనే గెస్ట్, బట్ మనం కుక్ చేసాం కాబట్టి అది ఎలా వస్తుందో ఏంటో తెలీదు. నేను టేస్ట్ చేశాక వాళ్ళకి పెడతాను. ఎస్, వేడి వేడి చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ. అండ్ ఏ మాటకి ఆ మాట, యూఎస్లో చికెన్కి మన చికెన్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నాకు. వీడియో కట్టడం లేకుండా. లుక్ ఎట్ దిస్ రియా. హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ ఇట్ స్మెల్లింగ్? అరే ఏంట్రా అలా అన్నావు? అబ్బా ఎందుకు నాన్న? ఎస్, మరి వేడివేడిగా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఐ రియలీ వాంట్ టేస్ట్. రియా, హౌ ఇస్ ఇట్? ఈజ్ ఇట్ స్మెల్లింగ్ గుడ్? పిల్లలు కారం తినకూడదు కాబట్టి నేనే తింటా. చాలా చాలా బాగా వచ్చినాయి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నేనే కాదు, కృష్ణ గారికి టేస్ట్ చూపిద్దాం తీసుకెళ్ళి. I'll give you a spoon. విత్ చికెన్. అంటే చికెన్ కూడా బాయిల్ అయిందో లేదు చూడాలి కదా. వావ్, సూపర్. ఫైనల్లీ ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయ్యారంటే మీరు కూడా సాటిస్ఫై అవుతారు. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఇంత యమ్మీ యమ్మీ హెల్దీ బిర్యానీ. సో ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు S4 మీడియా. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే అందరు తప్పకుండా S4 మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి, ఎందుకంటే న్యూ అప్డేట్స్ రావాలి కదా. సీ యూ సూన్, బాయ్.